యాదాద్రి భువనగిరి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. భువనగిరి ఎస్సీ బాలికల హాస్టల్లో 10వ తరగతి చదువుతున్న ఇద్దరు బాలికలు గదిలో ఫ్యాన్ కి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. హైదరాబాద్లోని హబ్సిగూడకు చెందిన బాలికలు హాస్టల్లో ఉంటూ భువనగిరిలోని రెడ్డివాడ బాలికోన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నారు. రోజులాగే శనివారం స్కూల్కి వెళ్లిన విద్యార్థినులు తిరిగి సాయంత్రం హాస్టల్కి వచ్చారు. వీరిద్దరూ హాస్టల్లో ట్యూషన్కి వెళ్లలేదు. ట్యూషన్ టీచర్ పిలిస్తే రాత్రి భోజనం చేశాక వస్తామని చెప్పి గదిలోనే ఉండిపోయారు. భోజనం సమయంలో కూడా వారు రాకపోవడంతో ఓ విద్యార్థిని అనుమానంతో గది వద్దకు వెళ్లి చూశారు. అప్పటికే ఇద్దరు విద్యార్థినులు 2 ఫ్యాన్లకు ఉరివేసుకుని ఉన్నారు. వెంటనే వారిని జిల్లా ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే విద్యార్థినులు చనిపోయినట్లుగా వైద్యులు తెలిపారు. బాలికలు ఉరివేసుకున్న గదిలో సూసైడ్ నోట్ ని స్వాధీనం చేసుకున్నారు. మేము వెళ్లిపోతున్నందుకు అందరూ మమ్మల్ని క్షమించండి. మేం తప్పు చేయకపోయినా అందరూ మమ్మల్ని అంటుంటే ఆ మాటలు తీసుకోలేకపోతున్నామని బాలికలు సూసైడ్ నోట్లో రాశారు. తమని శైలజ మేడం తప్ప ఎవరూ నమ్మలేదని, తమ బాధ ఎవరికీ చెప్పుకోలేక వెళ్లిపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తమ చివరి కోరికగా ఇద్దరిని ఒకే చోట సమాధి చేయాలని సూసైడ్ నోట్లో కోరారు. హాస్టల్ వార్డెన్ శైలజను, ట్యూషన్ టీచర్ని భువనగిరి టౌన్ పోలీసులు ప్రశ్నించారు. హాస్టల్లో విద్యార్థుల మధ్య జరిగిన గొడవ కారణంగానే ఇద్దరు బాలికలు ఆత్మహత్య చేసుకుని ఉంటారని డీఈఓ తెలిపారు. ఈ బాలికలు తమని దూషించి చేయి చేసుకున్నారంటూ 4 విద్యార్థులు స్కూల్లో టీచర్కి చెప్పడంతో ఆ ఇద్దరికి కౌన్సిలింగ్ ఇచ్చామన్నారు. తమపై ఫిర్యాదు చేయడాన్ని అవమానంగా భావించి ఇద్దరు బాలికలు ఆత్మహత్యకి పాల్పడ్డారని పోలీసులు అనుమానిస్తున్నారు. వీరిలో ఒక విద్యార్థిని 3వ తరగతి నుంచి ఇదే హాస్టల్లో ఉంటున్నట్లుగా తెలిసింది. ఉమ్మడి వరంగల్ జిల్లా నర్సంపేటకు చెందిన వీరి తల్లిదండ్రులు హైదరాబాద్లో నివసిస్తున్నారు. భవ్య వాళ్ళ డాడీని మాట్లాడేది. హాస్టల్లో చిన్నప్పుడు తీసుకొచ్చిన, ఇప్పుడు 7-8 సంవత్సరాలు వేసిన కాంచి వస్తానా పోతానా తీసుకుపోతానా భార్య వస్తుంది. వాళ్ళకి ఏమైనా కావాలన్నా కానీ వాడతారుగా, వాళ్ళన్నా కానీ ఖర్చులు కూడా పైసలు ఇచ్చిన భార్య సీరియల్ కొనిచ్చి అన్నీ చేసేది. ఈ మేడాలను నా బిడ్డ ఏదైనా టీచర్గా లెక్క మేడాలు లేకున్నా కానీ కవరేజ్ చేసేది ఖచ్చితంగా మాట్లాడేది దానికి బాగా ఒత్తిడి చేసినా భయపడలేదు. ఏదో కంప్లైంట్ కూడా ఇచ్చిందట ఒకసారి మేడాల మీద ఈ ఫుడ్ విషయంలో ఒత్తిడి చేసిన తర్వాత డాడీ ఇట్లా అయిందంటే, వద్దు బిడ్డ మనకెందుకు ఎన్నో పోయి ఉంటాను, మనకు అవసరమా? లే డాడీ, మనకు ఒక్కరికే కాదు, ప్రతి ఒక్కరికి జరుగుతుంది, నా ఒక్కరికే కాదు బిడ్డ అని చెప్పింది. ఈ అంజనేయులట ఆయన ప్రతి దానికి ఒక రాజు ఇట్లా బాగా చూసుడు, ఆటోలో చూసుడు అని చెప్పిండట. చెప్పాను మనం బాగా మంచిగా ఉంటేనే ఉండవు, లేకపోతే నీ ఇష్టం అని ఒకరోజు ఫోన్ చేసిన, అన్న ఏం మాట్లాడతాను, నీకు బిడ్డ ఉంటుంది డాడీ మేము ఎందుకు వచ్చినా మరి చెల్లి ఇట్లా అన్నది ఎందుకు ఇక్కడికి వస్తా అని. అంజనేయులు నెంబర్ అది, ఏలా బిడ్డ అని చెప్పిన, అది అంజనేయులు నెంబరే. ఇక అదే ఫస్ట్ నాతో మాట్లాడు, అదే లాస్ట్గా